రేవంత్ రెడ్డి గారు పైన ఈరోజు చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు, సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానిపైన సీరియస్గా ఈ ప్రభుత్వం, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా ఏవైతే అవాస్తవాలు రాస్తూ ఉన్నారో, ఏవైతే అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ డిమాండ్ చేస్తూ ఉంది. కొన్ని రకాల పేపర్ కట్టింగ్స్ తోటి అసత్యమైనటువంటి ప్రచారాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, కొన్ని వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఈరోజు చూస్తారు. సో నిన్నటికి నిన్న రేవతి కావచ్చు, లేకపోతే అమ్మాయి ఇంకొక అమ్మాయిని ఏ విధంగా అరెస్ట్ చేశారో, ఎవరైతే ఈ దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది.